టీమిండియా స్టార్ ఆటగాడు రిషబ్ పంత్ యాక్సిడెంట్ కారణంగా జట్టుకు దూరమైనప్పటికీ పట్టుదలతో సాధన చేసి ఫిట్నెస్ సాధించడమే కాకుండా ఈ ఏడాది ఐపీఎల్లో సత్తా చాటి భారత జట్టులోకి తిరిగి రీ-ఎంట్రీ ఇచ్చాడు. రీ-ఎంట్రీ ఇస్తూనే టీ20 ప్రపంచ కప్కి కూడా సెలెక్ట్ అయ్యి అబ్బురపరిచాడు. ఇక త్వరలో జరగబోయే బంగ్లాదేశ్ సిరీస్తో టీమిండియా టెస్ట్ జట్టులో కూడా పునరాగమనం చేయాలని భావిస్తున్నాడు. అందులో భాగంగానే సెప్టెంబర్ 5 నుండి ప్రారంభం కాబోతున్న దులీప్ ట్రోఫీ ఆడాలని సిద్ధమయ్యాడు. అయితే ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్ నుండి గట్టి పోటీ ఉన్నప్పటికీ పంత్కి టెస్టుల్లో అద్భుతమైన రికార్డు ఉన్న కారణంగా టెస్ట్ సిరీస్కి అతడు ఎంపికవడం లాంఛనంగానే కనబడుతుంది. ఇప్పటికే బ్యాటింగ్, కీపింగ్లో తనదైన ముద్ర వేసిన పంత్ తాజాగా మరో కొత్త అవతారమెత్తి అభిమానులను అలరించాడు. వివరాల్లోకి వెళితే ఆదివారం రోజున ఢిల్లీ ప్రీమియర్ లీగ్లో పురాని ఢిల్లీ 6 తరపున బరిలోకి దిగిన పంత్ ఆ మ్యాచ్లో బౌలింగ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఉంటే వికెట్ల వెనుక ఉంటాడు, లేకపోతే వికెట్ల ముందు బ్యాట్తో కనబడతాడు. కానీ ఇలా బంతి పట్టడం ఇదే తొలిసారి. ఈ మ్యాచ్లో చివరి ఓవర్ను పంత్ బౌలింగ్ చేయడం జరిగింది. మొత్తానికి పంత్ కీపింగ్, బ్యాటింగ్తో పాటు ఇలా బౌలింగ్ కూడా చేయడంతో అతడి అభిమానులు, క్రికెట్ మాజీలు పంత్ని 3D ప్లేయర్ అంటూ కొనియాడుతున్నారు. పంత్ తనలో దాగి ఉన్న బౌలింగ్ స్కిల్స్కి సానబెట్టి ఆల్రౌండర్గా బరిలోకి దిగాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.